నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా ఆయన చేస్తున్నటువంటి విమర్శలు తీవ్రమైనటువంటి కాకను రేపుతూ ఉన్నాయి. తెలంగాణ రాజకీయ వర్గాలన్నీ కూడా ఇప్పుడు, అట్లాగే తెలంగాణ ప్రజానికం కూడా సీరియస్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జరిగినటువంటి అన్యాయం పేరు డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మరొకసారి సంచలన ప్రకటన చేశారు. ఆయన అసెంబ్లీకి రావటమే, ఈ ప్రత్యేక సెషన్స్ రావటమే, ఒకవైపు వరదలతో తెలంగాణలో ఉన్నటువంటి చాలా జిల్లాలు అతలాకుతలం అవుతుంటే ఖచ్చితంగా అక్కడ మనం అందరూ వెళ్ళి నిలబడాలి అని ఆయన ఖచ్చితంగా అక్కడ నిలబడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఇటువంటి సందర్భాలు ఆయన రావటమే, అధికార పార్టీ అయినప్పటికీ కూడా కొంత గన్ పార్క్ వెళ్ళటం, అక్కడ నివాళులు అర్పించడం, మరోవైపు ఆయన డైరెక్ట్గా ప్రజల్లోనే ఉంటూ మునుగోడు నుంచినే ప్రజల భారీగానే ఆయన బల ప్రదర్శన చేసే దిశగానే ఆయన అసెంబ్లీకి వచ్చారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సత్తా ఏంటో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలకు చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా అని చెప్పొచ్చు. అందుకని ఆయన అదే అంశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గత కొంతకాలంగా రాజకీయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కొంత ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా, ఎందుకంటే తప్పు ఎవరి వైపు ఉందనేది పక్కన పెడితే ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి మాట్లాడుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా అనేక సందర్భాల్లో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి విధానాలకు, ఇచ్చినటువంటి హామీలకు ఆయన కొంత కౌంటర్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆయన వ్యాఖ్యలు చూస్తే కూడా RRR విషయంలో కూడా, అంటే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కూడా, అలైన్మెంట్ విషయంలో కూడా ఇది కరెక్ట్ కాదు, ఈ అలైన్మెంట్ మార్చుకోవాలి, నేనే రేవంత్ రెడ్డితో మాట్లాడతా అంటూ కూడా స్పష్టంగా చేసినటువంటి ప్రకటన సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. మరోవైపు ఇవాళ కూడా ఆయన గన్ పార్క్ దగ్గర కూడా ఆయన మాట్లాడుతూ కూడా అసెంబ్లీకి శనివారం మొదటి రోజు మాత్రమే నేను వచ్చాను, ఇక తర్వాత రాను, ఎందుకంటే చాలా వరకు జిల్లాలు మెదక్ కానీ, కామారెడ్డి కానీ, లేదు అంటే నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, అట్లాగే సిరిసిల్ల, ఇట్లా చాలా జిల్లాలు, మరీ ముఖ్యంగా ప్రధానంగా ఎఫెక్ట్ అయింది కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఇటువంటి కొన్ని నియోజకవర్గాలు. సో ఇప్పుడు అక్కడ చాలామంది వెళ్ళి కొంత ఫ్లడ్ రిలీఫ్ చేయాల్సినటువంటి నేపథ్యంలో అసలు ప్రభుత్వంతో పాటుగా ఈయన కూడా నేను మా మునుగోడు ప్రజల్ని, కార్యకర్తలని తీసుకెళ్ళి నేను అక్కడ సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూనే కామారెడ్డికి ఫ్లడ్ రిలీఫ్కి వెళ్తున్నట్టుగా ఆయన స్వయంగా ప్రకటించారు. మరోవైపు నిన్ననే మేము అక్కడ వచ్చి సహాయక చర్యలు చేయాలనుకుంటున్నాం అంటూ కూడా లోకల్గా ఉన్నటువంటి కామారెడ్డి, ఎల్లారెడ్డి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజానికాలతో సంప్రదింపులు జరిపి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. నేను వెళ్ళి ఫ్లడ్ రిలీఫ్ చేస్తాను. సో ఇటువంటి సందర్భాల్లో రాజకీయంగా చూస్తే ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే ఒక సంచలనానికి తెరదీయబోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆయన వేస్తున్నటువంటి రాజకీయ అడుగులు, చేస్తున్నటువంటి విమర్శలు ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ యొక్క పుట్టుక, అట్లాగే అమరవీరులకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని కూడా ఆయన తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు మరీ కూడా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇదే నా చివరి రోజు అసెంబ్లీకి అని చెప్పారంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక పెద్ద మతలబు ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది రాజకీయంగా. అందుకనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ దిశగా మాట్లాడారు. మరోవైపు అంటే ఇక ఆయన తాడోపేడో తేల్చుకునేది సిద్ధమైపోయినట్టుగా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఆయనకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పిందో, మంత్రివర్గంలోకి తీసుకోకుండా కొంతమంది ఆయన్ని అడ్డుపడుతున్నారో, ఆ శక్తులతో ఆయన తాడోపేడో తేల్చుకోవాలనే ఒక డెసిషన్కి వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఆయన వేస్తున్నటువంటి అడుగులు ప్రతినిత్యం ప్రజల్లో ఉండటం, మరోవైపు మునుగోడు ప్రజల కోసం అహర్నిశలు ఆయన ఉండటం, సో ఇప్పుడు భవిష్యత్తులో కూడా ప్రజల్లోనే ఉంటా అని చెప్పటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులో అతి త్వరలోనే ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొన్న ఆ మధ్య కూడా కేసీఆర్ అరెస్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేశాము, ఖచ్చితంగా చేయాల్సిందే, ఈ కమిషన్లు ఇవన్నీ కూడా కేవలం కాలయాపన కోసమే అని చేసినటువంటి మాట్లాడినటువంటి ప్రకటన మీద అతిపెద్ద చర్చ జరిగింది. మరోవైపు తెలంగాణ ఏర్పడిన ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఆంధ్రా కాంట్రాక్టర్ల పెత్తనం మీద కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బాగా వైరల్గా మారినాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఇప్పటికే మల్లు రవి కొంత చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి చర్చ. కానీ ఆ దిశగా ఇంతవరకు ఎక్కడ అడుగులు పడలా, వేసే అవకాశాలు కూడా లేదు. వేసే అవకాశం కనుక ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద సంచలనం జరిగే అవకాశం ఉంటుంది, కలకలం రేగే అవకాశం ఉంటుంది. సో కాబట్టే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వెనుకాడుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలంటే కూడా కొంత వెనుకాడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ మాట ఎవరు ఇచ్చారు, మాట ఎందుకు తప్పాల్సి వచ్చింది, ఎందుకు తప్పారు, ఎవరు అడ్డుకుంది, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసు.
మరి క్యాబినెట్ విస్తరణ జరిగిన తర్వాత కూడా ఇటువంటి వ్యవహారం ఇంకా కూడా కాకరేపుతోంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగింది అనే అంశాన్ని స్పష్టంగా రాజకీయంగా అందరికీ తెలుసు. మరోవైపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆత్మస్థైర్యం నింపాలన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకి భరోసా ఇవ్వాలంటే కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్లో ఈ విధంగా జరిగిందంటే రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు బీజేపీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎన్నికల ముందు ఖచ్చితంగా గెలవాలనే ఒక ఉద్దేశంతో హైప్ కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించి మరి తీసుకొచ్చారు. అధిష్టానం పెద్దలే హామీ ఇచ్చారు, అయినప్పటికీ కూడా హామీని తప్పారు అని స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం నాది కాదు, నేను ఖచ్చితంగా ప్రజలతోటే ఉంటా, ప్రజల కోసం మమేకమైతే ప్రజలతోనే ఉంటా అని చెప్తున్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి ఇటువంటి సందర్భాల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తాజాగా కాకరేపుతూనే అసెంబ్లీ సందర్భంగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు అసెంబ్లీ సందర్భంగా ఆయన ఏం చేశారు చూద్దాం ఒకసారి. సో ఈయన అసెంబ్లీ సమావేశాలకి ఈరోజు భారీగా మునుగోడు నుంచి ఒకేసారి అతి పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని తీసుకుని ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఒక రకంగా బల ప్రదర్శనగానే మనకు కనిపిస్తుంది. గన్ పార్క్ దగ్గర నివాళి తర్వాత ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిన్న రాత్రి నేను మునుగోడు నియోజకవర్గం పోవడం జరిగింది. రాత్రి కార్యకర్తలతోటి మా నాయకులతో ఉన్నప్పుడు రేపు అసెంబ్లీకి ఇక్కడి నుంచి పోతున్నా అంటే మునుగోడు నుంచే డైరెక్ట్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ చేస్తున్నా అంటే మేమందరం కూడా మునుగోడు నియోజకవర్గం సంబంధించిన మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది నా మిత్రులు, అభిమానులు, నాయకులు కూడా మేము కూడా మొట్టమొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీరు పోతున్న మీతో వెంట వస్తాం. అలాగే అందరం కూడా పోయేటప్పుడు అమరవీరుల స్తూపం దగ్గర జోహార్లు అర్పించి శ్రద్ధాంజలి ఘటించే అమరవీరులకు సైల్యూట్ కొడదాము అని చెప్పేసి అందరం కలిసి అప్పటికప్పుడు నిన్న రాత్రి అనుకోవడం జరిగింది. నాతో పాటు ఇక్కడికి వచ్చిన నా మిత్రులు, అభిమానులు, మా నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది త్యాగాల పునాదుల మీద. ఈ రాష్ట్రం 60 ఏళ్ల కళ నెరవేరింది త్యాగాల పునాదుల మీద. తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ కష్టం, ఎంతో మంది అమరవీరుల ఆత్మ బలిదానాల త్యాగమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఒక మన స్తూపం, అమరవీరుల స్తూపం అంటే మాకు గుడితో సమానం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ప్రాణాలు అర్పించిండ్రో అమరవీరులు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు సజీవంగా. అందుకనే మొట్టమొదటి సమావేశం కాబట్టి నేను ఇక్కడికి రావాలని, ఇక్కడికి వచ్చి ఒకసారి అమరవీరుల స్తూపాన్ని దర్శించుకోవాలని రావడం జరిగింది. అంతే తప్పితే ప్రత్యేకంగా ఏం లేదు. దీంతో పాటు ఈ మధ్య వరదల వల్ల కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను మా సహచర మిత్రులందరూ కూడా ఆ వరద బాధితులకు సహాయ కార్యక్రమంలో మేము పాల్గొనడానికి పోతున్నాం. ఇది మొట్టమొదటి రోజు సమావేశం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అంతే. సో ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మొదటి రోజు కాబట్టే అసెంబ్లీకి వచ్చాను. మరోవైపు ఖచ్చితంగా ఫ్లడ్ రిలీఫ్ లో పాల్గొనడానికి మొత్తం ఆ నాయకులు, కార్యకర్తలందరినీ కామారెడ్డి అటువైపు వెళ్తున్నాము. వెళ్తూ అసెంబ్లీ చూసుకొని వెళ్దామనే ఉద్దేశంతో వచ్చాము. మరోవైపు తెలంగాణ అమరవీరుల గురించి ఆయన మాట్లాడితే కూడా అక్కడ అమరవీరుల స్తూపం ఒక తెలంగాణలో గుడితో సమానంగా ఆయన పోల్చి మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకు తెలంగాణ అమరవీరుల దగ్గరికి ఎందుకు స్తూపం దగ్గరికి వెళ్ళారు, నివాళులు ఎందుకు అర్పించారు, మరోవైపు ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఒక రియల్ పబ్లిక్ మనిషిగా ఇప్పుడు కామారెడ్డిలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి కూడా ఏదో మొక్కుబడిగానే చేస్తున్నాడు తప్పితే పూర్తి స్థాయిలో హార్ట్ఫుల్గా ఏమీ చేయట్లేదు అనేది స్పష్టంగా గ్రౌండ్ రియాలిటీ. కానీ చాలామంది చెప్తున్నారు ఆయన సోషల్ మీడియాలో పెద్ద హల్చల్ చేసుకోవట్లేదు కానీ గ్రౌండ్లో చేస్తున్నారు, మీరు వచ్చి చూడండి అని చెప్తున్నారు. సరే, చేస్తే సంతోషం, మనమేమీ ఆయన ఏమీ విమర్శించట్లేదు. కానీ అక్కడ ప్రధానంగా అక్కడ ప్రజలు కూడా విమర్శిస్తారు. మా ఎమ్మెల్యే ఎక్కడ ప్రజలే అడుగుతున్నారు కదా. మరి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేనే ఏమి చేయలేనప్పుడు, వెళ్ళనప్పుడు, పూర్తిగా ఫ్లడ్ రిలీఫ్లో పార్టిసిపేషన్ లేనప్పుడు మరి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామారెడ్డి కోసం వెళ్తున్నాడంటే నిజంగా ఆయనలో ఉన్నటువంటి మానవత్వాన్ని ఒకసారి మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం. అంటే మానవీయ కోణంలోనే ఆయన ఖచ్చితంగా మనుషులకు, మానవతకు విలువలు ఇచ్చేలాగా ఒక మానవతావాదిగా ఆయన పోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే మెదక్ కానీ, సిద్దిపేట కానీ ఇటువంటి ఏరియాల్లో చాలామంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు వివేక్ వెంకటస్వామి కానీ, లేదంటే కనుక మైనంపల్లి రోహిత్ కానీ, వీళ్ళందరూ కూడా ఫ్లడ్ రిలీఫ్కి సంబంధించినటువంటి షెడ్స్లో రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు.
అట్లాగే జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గాని వాళ్ళందరూ కూడా వాళ్ళకి దుస్తులు ఇవ్వటం, ఫుడ్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి అన్ని కావాల్సినటువంటి వస్తువులు ఏర్పాటు చేయడం, ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేస్తున్నారు. కానీ కామారెడ్డిలో ఆ విధంగా అక్కడెక్కడ కనిపించట్లేదనే ఉద్దేశంతో ఈయన కామారెడ్డికి తరలి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతోంది. సో చూద్దాం ఏం జరగబోతుందో, ఈయన ఎటువంటి భవిష్యత్తులో రాజకీయంగా నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేసి చూద్దాం. ఇది ఎక్కడికి ఈ పొలిటికల్ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ ఎట్లా పడుతుందని కూడా వెయిట్ చేసి చూద్దాం. సో మీరు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే ఎటువంటి సంచలన నిర్ణయం తీసుకుంటారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.